హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ చిమ్ముడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. అండ్ మై డియర్ స్టూడెంట్స్, మన క్లాస్ 8th 9th అండ్ 10th కి సంబంధించినటువంటి వేదాంత తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం. వీడియో చూసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 9th కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ చాప్టర్ని మనం చెప్పుకోబోతున్నాం. ఇది పార్ట్ 2 వీడియో, అంటే ఏంటి, సెకండ్ పార్ట్ వీడియో. సో మనం చెప్పుకోబోయేటువంటి చాప్టర్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్? మనం చెప్పుకోబోయేటువంటి చాప్టర్ నేమ్ ఏంటంటే ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్. సో ఈ బ్యూటిఫుల్ చాప్టర్కి సంబంధించినటువంటి పార్ట్ 1 వీడియో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియో లింక్ ఉంటుంది, లేదంటే ఛానల్ లోపలికి వెళ్ళి కూడా మీరు వీడియో అనేటువంటి చూడొచ్చు మై డియర్ స్టూడెంట్స్. సో స్టార్టింగ్ నుంచి ఎవరైతే వీడియో వింటున్నారో ఒక్కసారి సెషన్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ని నేను అంత ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్కువ తీసుకొస్తాను. దిస్ ఇస్ లైక్ అ motivation, this is like a encouragement from your side my dear students. So shall we start this beautiful session my dear students? Yes, ఒకసారి ఈ సెషన్ స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక 2 days గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. మనం ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం అనే దాని గురించి. ఆర్ యు రెడీ మై డియర్ స్టూడెంట్స్? ఒకసారి మీరు రెడీగా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో ఎవ్రీబడి సెండ్ అ మెసేజ్ దట్ సార్ ఐఎమ్ రెడీ టు లిజన్. సో మై డియర్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం, ఓకేనా? మాస్ ఆఫ్ ది రియాక్టెంట్స్, మాస్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ మనం దేని గురించి చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్? ఒక బ్యూటిఫుల్ మనం ఏంటి దీనికి సంబంధించిన ఒక యాక్టివిటీ కూడా మనం చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఆమె రైట్ యాక్టివిటీ చెప్పుకున్న దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ చెప్పుకున్నాం. ఎవ్రీథింగ్ చెప్పుకొని లాస్ట్కి మనం ఏం చెప్పినాం నాన్న, దాని నుంచి లాస్ట్కి మనం ఏదైతే రియాక్షన్ చేస్తున్నామో దాంట్లో రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఆ రెండింటి యొక్క మాస్ సేమ్ ఉంది. దీన్ని బట్టి ఏంటి, ఇది లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్ని ఫాలో అవుతుంది అన్నట్టు. సో ఎవ్రీ రియాక్షన్లో కూడా మనకి రియాక్టెంట్ యొక్క మాస్, ప్రొడక్ట్స్ యొక్క మాస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. అంతే కదా మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. దీన్ని బట్టి మనం ఏం చెప్తాం, దునియాలో ఉన్నటువంటి ఏ కాంపౌండ్ అయినా కానీ, ఓకేనా, ఏ కాంపౌండ్ అయినా కానీ దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఒక ఫిక్స్డ్ రేషియో బై మాస్, ఓకేనా, మాస్ ప్రకారంగా గమనించినట్టయితే అవి ఒక ఫిక్స్డ్ మాస్ని కలిగి ఉంటాయని మనం చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H2O వాటర్ మాలిక్యూల్ తీసుకున్నట్టయితే వాటర్ మాలిక్యూల్లో ఉన్నటువంటి హైడ్రోజన్ అండ్ వాటర్, ఓకేనా, వాటర్ ఎక్కడి నుంచైనా తీసుకో, రివర్ వాటర్, ఓషియన్ వాటర్ అండ్ మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి కుళాయి వాటర్, మీరు తాగేటువంటి బెస్లరీ వాటర్స్, మినరల్ వాటర్, ఏ వాటర్ ఫార్ములా అయినా తీసుకో, H2O ఉంటుంది. దాంట్లో హైడ్రోజన్ ఎప్పుడు కూడా 2 అండ్ ఆక్సిజన్ ఎప్పుడు మనకి 16 grams ఉంటుంది, ఓకేనా, బై మాస్. సో 2:16 లేదా 2:16ని మనం క్యాన్సిల్ అవుట్ చేసినట్టయితే 2 1s 2, 2 8s 16, రైట్? సో 1:8 రేషియో అని చెప్పచ్చు. లేదంటే 2:16 రేషియోలో మనకేముంటుంది, ఆ వాటర్లో ఏంటంటే మనకి హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇలా రేషియోలో ఉంటాయి. ఇలా ప్రతి మాలిక్యూల్లో కూడా, లేదంటే ప్రతి కాంపౌండ్లో కూడా మనకేంటి, మనకి అమోనియా తీసుకో, లేదంటే ఇంకేదైనా మాలిక్యూల్ తీసుకో, ప్రతి దాంట్లో కూడా మనకేంటి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపౌండ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మనకి ఫిక్స్డ్ మాస్ రేషియోని కలిగి ఉంటాయి. దట్స్ ఇట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఇఫ్ ఐ చెక్ వాట్ నా మనకి NH3లో నైట్రోజన్ 14 ఉంటుంది, మనకి ఇంకోటి ఏంటంటే మనకి హైడ్రోజన్ ఏంటిది 3 రేషియోలో, 14:3 రేషియోలో మనకు ఉంటాయి అన్నట్టు. సో ఇది ఎస్టర్డే మనం చెప్పుకున్నాం. అండ్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ డాల్టన్ థియరీలో ఏ పాయింట్స్ చెప్పుకున్నాం దాని తర్వాత మనం అసలు ఆటమ్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం మై డియర్ స్టూడెంట్స్. ఆటమ్ ఎంత చిన్నగా ఉంటుందో, ఓకేనా, సో అది కూడా మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత వాటికి సంబంధించిన సింబల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్కి సింబల్స్ ఎలా ఉంటాయి. అల్యూమినియం అంటే మనకు ఏంటిది, అల్యూమినియం అంటే ALతో ఇండికేట్ చేస్తాం, ఆర్గాన్ అంటే ARతో ఇండికేట్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్కి సింబల్స్ ఎలా ఉంటాయో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం ఇంకేం డిస్కస్ చేసాం నాన్న, మనకు మాలిక్యూల్స్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసాం. am I right or wrong? yes, మాలిక్యూల్స్ అంటే ఏంటో కూడా మనం డిస్కస్ అనేటువంటి చేసాం. సో ఈ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయి, different types of atoms, లేదంటే సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్, ఓకేనా,
రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ అన్ని కలిసిపోయి కంబైన్ అయిపోయి ఒక కొత్త రకమైనటువంటి కాంపౌండ్ ఫామ్ చేసి దాన్ని మనం మాలిక్యూల్స్ అంటామని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ యాటమ్ ఏంటిది, నైట్రోజన్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. హైడ్రోజన్ యాటమ్ హైడ్రోజన్ మాలిక్యూల్ని మనకు ఫామ్ చేస్తుంది. ఆక్సిజన్ యాటమ్ ఆక్సిజన్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఒక కార్బన్ 3 హైడ్రోజన్స్ కలిసి CH4 మాలిక్యూల్ని మనకు ఫామ్ చేస్తుంది, మీథేన్ మాలిక్యూల్ని మనకు ఫామ్ చేస్తుంది. అండ్ 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ కలిసిపోయి వాటర్ మాలిక్యూల్ మనకు ఫామ్ చేస్తుంది. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ మాలిక్యూల్స్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది మై డియర్ స్టూడెంట్స్. am I right or wrong my dear students? yes we have discussed, ఓకేనా? yes we have discussed about what అన్న మనకి మాలిక్యూల్స్. అండ్ దెన్ మనం దేన్ని డిస్కస్ చేసాం అన్న మనకి దేన్ని డిస్కస్ చేసాం, ఓకేనా? మిగిలిన వాటిని మనం ఇప్పుడు డిస్కస్ అనేటువంటి చేద్దాం మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా? ఇక్కడ వరకు ఏంటి ప్రజెంట్ మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో ఇక్కడ వరకు. అండ్ ఇప్పటి నుంచి మై డియర్ స్టూడెంట్స్ మనం రిమైనింగ్ చాప్టర్ మొత్తం కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేయబోతున్నాం. ఆర్ యు రెడీ మై డియర్ స్టూడెంట్స్? yes we are going to complete this atoms, molecules and chemical reaction in this video. so my dear students ఇక్కడ కాన్సంట్రేట్ గా వినండి ఎవ్రీబడి. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మాలిక్యూల్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, మరి దాని లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకుందాం. చూడండి, మాలిక్యూల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ కంటైన్స్ ఆటమ్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్. అంటే సేమ్ ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఆటమ్స్ కంబైన్ అయిపోయి మాలిక్యూల్ని ఫామ్ చేయొచ్చు. లెట్ us say ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ ఇవి రెండు సేమ్ ఎలిమెంటే కలిసిపోయి O2 మాలిక్యూల్ని మనకు ఫామ్ చేయొచ్చు. అచ్చా, ఓకే, ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్. లేదా molecules of some elements containing only one atom and molecules of same elements containing two or more atoms. ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ molecules of the same elements contains only one atom అయినా కలిగి ఉండొచ్చు, లేదంటే and molecules of the same elements contains two or more atoms కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఆక్సిజన్స్ కలిసిపోతే O3 మాలిక్యూల్ ఫామ్ అవుతుంది, ఓకేనా? O2 అంటే ఆక్సిజన్, O3 అంటే ఏంటి, ఓజోన్ లేయర్. మీ అందరికి తెలుసు కదా, ఫ్లోరో కార్బన్స్ అన్ని మనకి ఓజోన్ లేయర్కి మనకి హోల్స్ చేస్తున్నాయి. దానివల్ల మనకి ఏంటిది ఐఆర్ రేస్ కావచ్చు, యూవీ రేస్ కావచ్చు, డైరెక్ట్ పైన మనకి స్కిన్ పైన పడితే స్కిన్ డిసీజెస్ వస్తాయని మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో O3 అంటే ఏంటిది, ఓజోన్, ఓకేనా? O2 అంటే ఏంటి, మనకి ఆక్సిజన్. అంటే సేమ్ ఎలిమెంట్స్ అనేటువంటివి రెండైనా ఉండొచ్చు, రెండు కంటే ఎక్కువ సేమ్ ఎలిమెంట్స్ కలిసిపోతే మనకి ఇలా కాంపౌండ్ ఫామ్ అయింది. లేదంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా కలిసిపోవచ్చు అండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఓకేనా? 2 హైడ్రోజన్స్ H2 అంటే ఏంటంటే మనకి చూడండి ఇక్కడ హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్, 2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ ప్లస్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిసిపోయి మనకి H2O మాలిక్యూల్ కూడా మనకి ఫామ్ చేయొచ్చు, ఓకేనా? ఇది కూడా మాలిక్యూలే, ఇది కూడా మాలిక్యూలే. ఇందులో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకేనా? ఎలాగైనా మనకి మాలిక్యూల్ ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్, aromaticity of an element. అంటే ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్కి అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఎంతో కొంత aromaticity ఉంటుంది. సార్ వాట్ ఈస్ మీన్ బై aromaticity అంటే చెప్తా వినండి. Aromaticity is the number of atoms present in the one molecule of the element. చూడండి, is the number of atoms present in one molecule of the element. ఒక మాలిక్యూల్లో ఓకేనా, ఒక మాలిక్యూల్లో మనకి ఎన్ని, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఒక మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ప్రెజెంట్ ఉన్నాయి, ఓకేనా? ఆక్సిజన్ ఆటమ్స్ ఎన్ని ప్రెజెంట్స్ ఉన్నాయి, ఓకేనా? హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ప్రెజెంట్ ఉన్నాయి, అది దాని యొక్క aromaticity అయిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు అర్థమైంది. aromaticity ఆఫ్ ది సమ్ ఎలిమెంట్స్ యొక్క ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇస్తున్నాను. చూడండి అన్న, మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ మెటల్. ఇప్పుడు నాన్ మెటల్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్గాన్ తీసుకున్నాను. సో ఆర్గాన్ యొక్క aromaticity ఎంత అంటే మై డియర్ స్టూడెంట్స్ 1. దీని aromaticity ఎప్పుడు కూడా 1 ఉంటుంది. అంటే ఆర్గాన్ ఎప్పుడు కూడా నేచర్లో సింగిల్గా ఉంటుంది. ఎలా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్, సింగిల్గా ఉంటుంది. ఆర్గాన్ ఎక్కడైనా ఆర్గాన్ ఎలా అవైలబుల్గా ఉంటుంది, ఆర్గాన్ అని ఒక సింగిల్ ఆటమ్గానే ఇది మనకి అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా? ఇది మాలిక్యూల్ ఎప్పుడు ఫామ్ చేయదు, ఓకేనా? అంటే దీన్ని మనం ఏమంటాం, మోనో అటామిక్, ఓకేనా అంటాం, మోనో అటామిక్ అంటాం. వాట్ ఈస్ ద aromaticity ఆఫ్ ఆర్గాన్ అన్న మనకి మోనో aromatic, ఓకేనా? మోనో అటామిక్, ఓకేనా? అచ్చా సార్, ఇంత కన్ఫ్యూజన్ చేస్తే ఎట్లా సార్, ఓకేనా? చూడండి సింపుల్గా చెప్తున్నా చూడండి. నెక్స్ట్
నాన్ మెటల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, నేను హీలియం తీసుకుంటున్నాను. హీలియం అంటే ఏంటంటే మనకి ఆల్రెడీ తెలుసు, హీలియం హెచ్ఈతో ఇండికేట్ చేస్తాం. సో హీలియం కూడా నేచర్లో ఎప్పుడు కూడా మనకి ఏంటిది, ఒకటే హీలియం ఇలానే అవైలబుల్గా ఉంటుంది, మనకి హీలియం ఇలానే అవైలబుల్గా ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. క్లియర్? నేచర్లో ఎప్పుడు కానీ హీలియం ఇలాగనే అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. అండ్ మై డియర్ స్టూడెంట్స్, అందుకని దీన్ని మనం ఏమంటాం, మోనో ఆటమిక్ అంటాం. ఇది కూడా మోనో ఆటమికే. కానీ నాన్ మెటల్ అయినటువంటి ఆక్సిజన్ తీసుకున్నట్టయితే ఆక్సిజన్ నేచర్లో ఎలా అవైలబుల్గా ఉంటుంది, ఎప్పుడు కూడా O2 మాలిక్యూల్ రూపంలో అంటే అవైలబుల్గా ఉంటుంది. ఆక్సిజన్ అంటే ఒక ఆటమ్, కానీ ఎప్పుడు కూడా ఈ ఆక్సిజన్ అనేది సింగిల్గా ఉండదు, ఎప్పుడు కూడా జంటగా ఉంటుంది. జంటగా ఉంటే దాన్ని మనం మాలిక్యూల్ అంటాం, ఓకేనా. సో ఇందులో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. వాట్ ఈస్ ద aromaticity ఆఫ్ దిస్ ఆక్సిజన్ హియర్? aromaticity 2. ఇది డైఅటామిక్ మాలిక్యూల్ అన్నట్టు, ఓకేనా. డైఅటామిక్ మాలిక్యూల్ అన్నట్టు. వాట్ ఈస్ ద aromaticity ఆఫ్ ఆక్సిజన్ హియర్? 2. దట్ ఈస్ డైఅటామిక్. నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం H2 కూడా మనకి నేచర్లో ఎలా ఉంటుంది అన్న, మనకి H2 కూడా మనకి ఎప్పుడు కూడా మింగిల్ అయ్యి, అంటే 2 హైడ్రోజన్స్ కలిసిపోయి మనకు ఉంటాయి. దీన్ని కూడా మనం ఏమంటాం, దీని aromaticity 2 అండ్ డైఅటామిక్ అంటాం. అండ్ నైట్రోజన్ కూడా ఎప్పుడు కూడా 2 మాత్రమే అవైలబుల్గా ఉంటుంది, N2 గ్యాస్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లోరిన్ కూడా మనకి 2గా జంటగానే అవైలబుల్గా ఉంటుంది అన్న, మనకి పెయిర్గానే అవైలబుల్గా ఉంటుంది. సో 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 2 మనకు aromaticity అవుతుంది. వాట్ ఈస్ ద aromaticity ఆఫ్ క్లోరిన్? aromaticity ఆఫ్ క్లోరిన్ ఈస్ 2 డైఅటామిక్. అండ్ పాస్పరస్, రిమెంబర్ పాస్పరస్ వెరీ ఇంపార్టెంట్. పాస్పరస్ ఎప్పుడు కూడా 4 పాస్పరస్ అనేటువంటివి ఎప్పుడు కూడా కలిసి ఉంటాయి. 4 పాస్పరస్ అనేటువంటివి కలిసి ఉంటాయి. అంటే వాట్ ఈస్ ద aromaticity ఆఫ్ ది ఫాస్ఫరస్ హియర్ మై డియర్ స్టూడెంట్స్? సింపుల్గా చెప్పాలంటే 4. ఎందుకంటే నేచర్లో ఎప్పుడు కూడా 4 పాస్పరసెస్ కలిసి ఉంటాయి కాబట్టి పాస్పరస్ యొక్క మనకి aromaticity ఎంత నాన్న, మనకి 4. అదేవిధంగా సల్ఫర్ చూసుకున్నట్టయితే 8 సల్ఫర్స్ అన్ని కలిసి ఉంటాయి నాన్న. 8 సల్ఫర్స్ అంటే చాలా సల్ఫర్స్, 8 సల్ఫర్స్ అంటే చాలా సల్ఫర్స్ అన్నట్టు కదా, ఓకేనా. ఇలా మనకి 4 కంటే ఎక్కువ ఆటమ్స్ కలిసిపోయి ఉన్నట్టయితే, 4 కంటే ఎక్కువ ఆటమ్స్, 4 కంటే ఎక్కువ ఆటమ్స్, ఓకేనా, ఎక్కువ ఆటమ్స్ మనకి కలిసిపోయి ఉన్నట్టయితే దాన్ని మనం పాలీ అంటాం మై డియర్ స్టూడెంట్స్. పాలీ అంటాం మై డియర్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి 4 కంటే ఎక్కువ అంటే 8 ఉన్నాయి కదా, సో 8 ఉన్నాయి కాబట్టి దీన్ని మనం పాలీ అటామిక్ అంటాం, ఓకేనా. పాలీ అటామిక్ అంటాం, ఓకే మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ సోడియం అనేది ఏంటంటే మనకి మోనో అటామిక్, ఎప్పుడు కూడా సోడియం సింగిల్గానే ఉంటుంది. అండ్ ఐరన్ ఆల్సో సింగిల్గానే ఉంటుంది. ఇది మనకి ఎంత, 1. దీని aromaticity 1. ఇది మోనో అటామిక్. అదేవిధంగా అల్యూమినియం, అదేవిధంగా కాపర్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి మోనో అటామిక్. మోనో అటామిక్ నాన్న ఇక్కడ ఒకటి సింబాలిక్గా మనకు చెప్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా పైన ఉన్నవి, సల్ఫర్, ఫాస్ఫరస్, క్లోరిన్, నైట్రోజన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండ్ హీలియం అండ్ ఆర్గాన్, ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. ఏంటంటే మనకి ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. అండ్ మెటల్స్కి ఎగ్జాంపుల్ ఏంటిది, ఐరన్ ఈజ్ అ మెటల్, అండ్ అల్యూమినియం ఈజ్ అ మెటల్, సోడియం ఈజ్ అ మెటల్, అండ్ కాపర్ ఆల్సో ఏ మెటల్. ఇవన్నీ ఏంటంటే మనకి మెటల్స్ మై డియర్ స్టూడెంట్స్. ఏంటి, మెటల్స్. ఇవన్నీ మోనో అటామిక్ నేచర్లో ఉంటాయి మనకి. క్లియర్? ఎస్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, molecules of the compounds. చూడండి, molecules of the compounds containing atoms 2 or more different type of atoms. ఓకే, ఇంతకుముందు సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే వాటి యొక్క aromaticity చెప్పుకున్నాం కదా. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే వాటి aromaticity చెప్పుకున్నాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మై డియర్ స్టూడెంట్స్. ఆర్ యు రెడీ? 1 2 3. ఎస్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది, H2O, వాటర్ మాలిక్యూల్, ఓకేనా. వాటర్ మాలిక్యూల్లో ఏమేమి ఆటమ్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. ఇక్కడ వాట్ ఈస్ ద aromaticity ఆఫ్ వాట్? హైడ్రోజన్ ఎంత? 2. ఓకేనా. 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 1 ఆక్సిజన్ అనేటువంటిది ఉంది, ఓకేనా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్, ఓకేనా. మాలిక్యూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటివి ఉన్నాయి. వాటర్ మాలిక్యూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఒకటి హైడ్రోజన్ ఉంది, ఇంకోటి ఏంటంటే మనకి ఆక్సిజన్ ఉంది. అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అనేవి 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్, రైట్? ఎస్. అమ్మోనియాలో చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే మనకి 1 నైట్రోజన్ అండ్ ఏంటంటే మనకి హైడ్రోజన్. అంటే టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఏంటి? నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. ఇక్కడ మనకి ఎన్ని నైట్రోజన్స్ ఉన్నాయి? 1 నైట్రోజన్స్ ఉన్నాయి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, CO2. దీంట్లో 1 కార్బన్ అండ్ ఎంత? 2 ఆక్సిజన్స్. నెక్స్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl.
దీంట్లో ఒక హైడ్రోజన్ అండ్ ఒక క్లోరిన్. నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ HNO3ని మనం నైట్రిక్ యాసిడ్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. దీంట్లో హైడ్రోజన్ ఉంది, నైట్రోజన్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఆక్సిజన్ కూడా ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఒక హైడ్రోజన్ ఉంది, ఒక నైట్రోజన్ ఉంది, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నట్టయితే దాన్ని మనం నైట్రిక్ యాసిడ్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా, సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనం H2SO4తో ఇండికేట్ చేస్తాం. దీంట్లో ఒక హైడ్రోజన్, ఒక సల్ఫర్ అండ్ ఆక్సిజన్ అంటే చూడండి ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉంటాయి, ఒక సల్ఫర్ ఉంటుంది, 4 ఆక్సిజన్స్ అనేటువంటి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ వాట్ అరోమాటిసిటీ. ఓకేనా, ఇందులో సల్ఫర్ యొక్క అరోమాటిసిటీ ఎంత మనకి 1, అంటే అది మోనో అటామిక్ అన్నట్టు. నెక్స్ట్ H2 యొక్క మనకి అరోమాటిసిటీ ఎంత, ఇందులో H2 యొక్క అరోమాటిసిటీ 2, అంటే ఇదేంటి డై అటామిక్. దీంట్లో ఇది డై అటామిక్ అన్నట్టు. ఓకేనా, దీంట్లో ఇది డై అటామిక్. 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, అంటే 4 ఆక్సిజన్స్ అంటే ఏంటి మనకి దీనికి ఏంటంటే మనకి టెట్రా. ఓకేనా, టెట్రా అన్నట్టు ఇక్కడ టెట్రా అటామిక్ ఇది. ఓకేనా, టెట్రా అటామిక్. క్లియర్. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం చూడండి, ఇక్కడ ఫాస్ఫిన్ 4 అన్నట్టు. ఓకేనా, 4 అంటే ఏంటంటే మనకి ఇది 4 ఫాస్ఫరస్ అనేటువంటి అవైలబుల్గా ఉన్నాయి అన్నట్టు. అరోమాటిసిటీ 4 అన్నట్టు ఆక్సిజన్ది. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, మాలిక్యూల్స్ అయిపోయినాయి కదా. We have discussed about atoms, we have discussed about molecules. Now we are going to discuss about ions. Ions అంటే ఏంటో చెప్పుకుందాం. Compounds containing metal and non-metal elements. Compounds containing metals and non-metal elements containing charged particles called ions. ఓకేనా, ions అని అంటాం. చార్జ్డ్ పార్టికల్స్ ఉంటే వాటిని మనం అయాన్స్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. ఈ చార్జ్డ్ పార్టికల్స్ దేని మధ్యలో ఉంటాయి, మెటల్కి అండ్ నాన్ మెటల్కి మధ్యలో. నాన్ మెటల్కి మధ్యలో మనకి ఏముంటాయన్నా మనకి ఛార్జ్ ఉంటుంది. ఓకేనా, మెటల్కి నాన్ మెటల్కి మధ్యలో ఛార్జ్ ఉంటుంది. ఎందుకు, మెటల్స్ ఎప్పుడు పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, నాన్ మెటల్స్ ఎప్పుడు పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉంటాయి. రైట్ సైడ్ ఉన్నటువంటి నాన్ మెటల్స్కి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఓకేనా ఇవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి అండ్ మెటల్స్ మనకి పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి అండి మనకి. సో పాజిటివ్ నెగిటివ్ అనేది ఏంటంటే మనకి ఇది ఛార్జే కదా, పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, ధనావేశం రుణావేశం. క్లియర్. ఇలా ఏ ఛార్జ్ ఉన్నా దాన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, అయాన్ అంటాం. వాట్ వి విల్ సే, అయాన్. ఓకేనా, an ion is charged particle having positive charge or negative charge. A positively charged ion is called as what? Cation. అంటే ఇప్పుడు మెటల్ కి పాజిటివ్ చార్జ్ ఉన్నట్టు దీన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, క్యాటయాన్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. ఒకవేళ నాన్ మెటల్ కి నెగిటివ్ చార్జ్ ఉన్నట్టు దీన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్, చూడండి నెగిటివ్ చార్జ్డ్ అయాన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యానయాన్. మళ్ళీ చెప్పండి, యానయాన్. క్యాటయాన్ ఒకటి, యానయాన్ ఒకటి. సింపుల్. పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే క్యాటయాన్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే యానయాన్ అంటాం. ఓకేనా? ఓకే, అయాన్స్ అంటే ఏంటో క్లియర్గా అర్థమైంది కదా. ఎస్, వెరీ గుడ్. నౌ లెట్ us టాక్ అబౌట్ వాలెన్సీ. వాట్ ఈస్ మీన్ బై వాలెన్సీ? వాలెన్సీ అంటే ఏం లేదు నాన్న, వాలెన్సీ ఈజ్ ద కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ అనేది ఎన్ని ఎలిమెంట్స్తోని కంబైన్ అవ్వగలిగే కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీని వాలెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకుంటే కార్బన్కి 4 ఎలిమెంట్స్తోని కంబైన్ అయ్యేటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే కార్బన్ వాలెన్సీ ఎంత? 4 అన్నట్టు. హైడ్రోజన్ ఎలిమెంట్ కేవలం ఒకటే ఎలిమెంట్తోని కంబైన్ అవ్వగలిగే కెపాసిటీ ఉంది. అంటే వాట్ ఈస్ ద వాలెన్సీ ఆఫ్ దిస్ హైడ్రోజన్ మీన్స్ 1. వాలెన్సీ 1 ఈస్ ద వాట్ నన్న మనకి ఏంటన్నా మనకి హైడ్రోజన్ యొక్క వాలెన్సీ కెపాసిటీ. ఓకేనా, దీని కెపాసిటీ ఎంత? 1 కాబట్టి దీని వాలెన్సీ 1. ఓకే, వాలెన్సీ అంటే ఎంతో అర్థమైందా? ఎస్. అండ్ సమ్ కామన్ అయాన్స్ అండ్ దేర్ వాలెన్సీస్. కొన్ని అయాన్స్ అండ్ వాటి యొక్క వాలెన్సీస్ అనేటువంటివి ఇప్పుడు మనం చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఎస్. ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ సోడియం వాలెన్సీ ఎంత అన్న మనకి 1. ఓకేనా, సోడియం వాలెన్సీ ఎంత అన్న మనకి 1. సో ఇది ఎప్పుడు కూడా 1 ఓకేనా ఎలక్ట్రాన్ని లాస్ అయిపోయి ఇది ఎప్పుడు కూడా పాజిటివ్ ఛార్జ్ని షో చేస్తుంది. ఓకేనా, 1 ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది అంటే ఈ సోడియం ఇంకొకరికి ఎలక్ట్రాన్ ఇచ్చేసి దాంతో బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, దాంతో బాండ్ని మనకి ఫామ్ అనేటువంటి చేస్తుంది. అందుకని దాని వాలెన్స్ ఎంత మనకి 1. అదేవిధంగా
పొటాషియం వ్యాలెన్సీ ఎంతన్నా మనకి దీని యొక్క వ్యాలెన్సీ కూడా మనకి 1 ఉంటుంది. సిల్వర్ అంటే Ag అండ్ Ag యొక్క వ్యాలెన్సీ కూడా ఎంతన్నా మనకి 1. ఓకేనా, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉందంటే ఇవన్నీ ఏంటంటే మనకి కేటయాన్, పొటాషియం కేటయాన్ అండ్ సోడియం కేటయాన్ అండ్ ఆర్గాన్ కేటయాన్. ఓకేనా, సిల్వర్ దీన్ని మనం ఆర్గాన్ అంటున్నాం, ఇదేంటంటే మనకి సిల్వర్ కేటయాన్. నెక్స్ట్ కాపర్. ఓకేనా, సో కాపర్ వ్యాలెన్సీ కూడా 1. మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంతన్నా మనకి 2. మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంతన్నా మనకి 2. ఓకేనా, సో ఇది ఎప్పుడు కూడా Mg, మెగ్నీషియం అంటే Mg కదా, Mg ఎప్పుడు కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ని మనకి షో చేస్తుంది, ఎప్పుడు కూడా +2 క్యాటయాన్గా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా కాల్షియం ఇది కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ని మనకి షో చేస్తుంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అంటే దీని వ్యాలెన్సీ ఎంతనా మనకి 2. కాల్షియం యొక్క వ్యాలెన్సీ ఎంత మనకి 2. అదేవిధంగా జింక్ వ్యాలెన్సీ ఎంత 2. అదేవిధంగా ఐరన్ వ్యాలెన్సీ, కాపర్ వ్యాలెన్సీ మనకి ఎంత మనకి 2. ఓకేనా, చూడండి మనకి సోడియం నుంచి మొదలుకుంటే మై డియర్ స్టూడెంట్స్ కాపర్ వరకు. ఓకేనా, సోడియం, పొటాషియం, సిల్వర్, కాపర్ ఇవన్నీ +1 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటాయి, అంటే ప్లస్ ఛార్జ్ని కలిగి ఉంటాయి, వీటి వ్యాలెన్సీ 1. అదేవిధంగా మెగ్నీషియం నుంచి కాపర్ వరకు ఇవి +2 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి. ఓకేనా, +2 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటాయి, వీటి వ్యాలెన్సీ 2, 1, 2, 3, 4. ఓకేనా, అంటే మొత్తం ఈ 5 ఎలిమెంట్స్ యొక్క ఎంత మనకి వ్యాలెన్సీ 2. అదేవిధంగా అల్యూమినియం వ్యాలెన్సీ 3 అండ్ ఫెర్రస్ వ్యాలెన్సీ ఆల్సో 3. అల్యూమినియం వ్యాలెన్సీ 3 అండ్ ఫెర్రస్ వ్యాలెన్సీ 3 ఇవి +3 కలిగి ఉంటాయి, దానిపైన ఛార్జ్ని +3 కలిగి ఉంటాయి. అదేవిధంగా H పాజిటివ్ అంటే దీన్ని మనం, ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ఇక్కడ చూడండి హైడ్రోజన్, హైడ్రోజన్ యొక్క పేరు ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ దీన్ని హైడ్రోజన్ H+. ఓకేనా, హైడ్రోజన్ ఏంటంటే మనకి H+, ఎప్పుడు కూడా ఇది ప్లస్, దీని వ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి 1 ఉంటుంది. హైడ్రోజన్ యొక్క వ్యాలెన్స్ ఎంత మనకి 1. అండ్ హైడ్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే దాన్ని మనం హైడ్రోజన్ అంటాం. అండ్ మనకి హైడ్రోజన్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏమంటాం, మనం హైడ్రైడ్ అంటాం. ఓకేనా, హైడ్రైడ్ అంటాం. సో హైడ్రోజన్ అండ్ హైడ్రైడ్ ఇవన్నీ కూడా మనకి ఎంత వ్యాలెన్సీని కలిగి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా మనకి వ్యాలెన్సీ 1 కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వ్యాలెన్సీ ఎంత 1 వ్యాలెన్సీని కలిగి ఉంటాయి. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వరకు. ఓకేనా, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వరకు ఇక్కడ నుంచి హైడ్రోజన్, హైడ్రైడ్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అండ్ ఫ్లోరిన్ ఆల్సో మై డియర్ స్టూడెంట్స్. ఫ్లోరిన్ ఆల్సో మనకి ఏంటిది, మనకి వ్యాలెన్సీ 1ని కలిగి ఉంటుంది. ఓకేనా, వ్యాలెన్సీ 1ని కలిగి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఫ్లోరిన్ కూడా క్లియర్, ఒకటే వ్యాలెన్సీని కలిగి ఉంటుంది. సో అండ్ దీనిపైన మైనస్ ఛార్జ్ ఉంటుంది అన్న మనకి. చూడండి, హైడ్రైడ్ పైన మైనస్, క్లోరైడ్ పైన మైనస్, బ్రోమైడ్ పైన మైనస్, అయోడైడ్ పైన మైనస్ అండ్ హైడ్రోజన్ పైన మాత్రం పాజిటివ్. ఓకేనా, నెక్స్ట్ ఆక్సిజన్ ఎప్పుడు కూడా -2 ఆక్సిడేషన్ స్టేట్ని కలిగి ఉంటుంది. ఏంటి మనకి ఆక్సిజన్ ఎప్పుడు కూడా -2 వ్యాలెన్స్ని కలిగి ఉంటుంది. దీన్ని ఏమైనా మెన్షన్ చేస్తామంటే మై డియర్ స్టూడెంట్స్ O2- అని మెన్షన్ చేస్తాం. ఓకేనా, ఆక్సైడ్. ఓకేనా, 2- అంటాం. ఓకేనా, నైట్రైడ్ ఎప్పుడు కూడా మనకి నైట్రోజన్ మనకి 3- ఛార్జ్ని కలిగి ఉంటుంది, దాన్ని మనం నైట్రైడ్ అంటాం. నైట్రోజన్ అంటే ఏంటంటే మనకి ఎన్ ఉంటే దాన్ని నైట్రోజన్ అంటాం, కానీ ఎన్ పైన -3 ఉంటే దాన్ని మనం నైట్రైడ్ అంటాం. ఓకేనా, నైట్రైడ్ అంటాం. అంటే ఇక్కడ నైట్రోజన్ వ్యాలెన్స్ ఎంత 3, ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎంత -2 అంటే 2 అండ్ అయోడిన్ వ్యాలెన్స్ ఎంత ఒకటే మైనస్ ఉంది కాబట్టి 1, బ్రోమైడ్ కూడా 1, క్లోరైడ్ కూడా 1. ఓకేనా, క్లోరైడ్ కూడా 1. యాక్చువల్గా Cl ఉంటే దాన్ని క్లోరిన్ అంటాం, Cl పైన మైనస్ ఉంటే దాన్ని క్లోరైడ్ అంటాం, Br ఉంటే బ్రోమిన్, Br- ఉంటే బ్రోమైడ్. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి మనకి మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, అల్యూమినియం మనకి అమ్మోనియంని ఇదిగో అమ్మోనియం ఇలా ఉంటుంది మనకి NH4 నెగిటివ్. అదేవిధంగా హైడ్రాక్సైడ్ని మనం OH- అంటాం, నైట్రేట్ని మనం NO3 నెగిటివ్ అంటాం అండ్ హైడ్రోజన్ కార్బోనేట్ని మనం HCO3- అంటాం. HCO3- అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, హైడ్రోజన్ కార్బోనేట్. అండ్ ఇవన్నీ కూడా మనం బట్టిఫై చేయాల్సిందే, దేర్ ఇస్ నో ఓకేనా ఎనీ రూల్ వీటిని బట్టిఫై అంటే నార్మల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, ఇవన్నీ మనకి 1 వ్యాలెన్సీని కలిగి ఉంటాయి. వ్యాలెన్సీ ఎంత మై డియర్ స్టూడెంట్స్, వ్యాలెన్సీ ఎంత 1 అండ్ ఇవన్నీ వ్యాలెన్సీ 2ని కలిగి ఉంటాయి. చూడండి, కార్బోనేట్. ఓకేనా, కార్బోనేట్ మనకి CO3 2- అండ్ సల్ఫైడ్ SO3 2- అండ్ సల్ఫేట్, ఇది సల్ఫైట్ 2- ఉంది, SO3 2-, ఇది సల్ఫేట్ SO4 2-. నెక్స్ట్ ఏంటిది ఫాస్ఫేట్
PO4 3-. ఓకే, ఇవన్నీ కూడా 2 ఏంటి మనకి వ్యాలెన్స్ని కలిగి ఉంటాయి. అర్థమైందా? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఏంటంటే రైటింగ్ ద కెమికల్ ఫార్ములాస్. ఓకేనా, కెమికల్ ఫార్ములాస్ని ఎలా రాయాలి? ఓకేనా, కొన్ని మనకి స్టెప్స్ ఉంటాయి మనకి ఆ స్టెప్స్ని మనం ఫాలో అయినట్టయితే మనం ఏంటంటే మనకి కెమికల్ ఫార్ములాస్ని రాయొచ్చు. సో ఆ స్టెప్స్ ఏంటో మనం చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. రైట్ ద సింబల్స్ ఫార్ములా ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ అయాన్స్ so that the symbol of the element or positive ion is on the left and symbol and formula of the non-metal or negative ion on the right. Negative ion on the right. ఇప్పుడు మనం కెమికల్ ఫార్ములా రాసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? పాజిటివ్ అయాన్ని మనం లెఫ్ట్ సైడ్లో ఉంచాలి అండ్ నెగిటివ్ అయాన్ని ఎప్పుడు కూడా మనం రైట్ సైడ్లో ఉంచాలి. ఓకేనా, నెగిటివ్ అయాన్ని రైట్ సైడ్లో ఉంచాలి. అర్థమైందా? పాజిటివ్ అయాన్ ఏంటి, నెగిటివ్ అయాన్ ఏంటి, సో మనం చెప్పుకున్నాం కదా ఇంతకు ముందే. ఓకేనా, సో నెక్స్ట్ దీంట్లో రైట్ ద వ్యాలెన్సీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అండ్ ఆర్ అయాన్స్ బిలో ద ఎలిమెంట్స్ ఆర్ అయాన్స్. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తానన్నా మనకి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ వెరీ ఇంపార్టెంట్, రైట్ సైడ్ మైనస్ ఉన్నటువంటి వాటిని రాయాలి. మనం మైనస్ ఉన్నటువంటి వాటిని రాయాలి అంటే యాని అని రాయాలి. లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఉన్నటువంటి వాటిని రాయాలి అంటే అండి మనకి క్యాటయాన్ని రాయాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి వాటి యొక్క వ్యాలెన్సీస్ని వాటి కింద రాయాలి. ఓకేనా, వాటి యొక్క వ్యాలెన్సీస్ని కింద రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? మనం పాజిటివ్ ఉన్నదాన్ని మనం ఏం చేయాలని మనకి లెఫ్ట్ సైడ్ ఉంచాలి, పాజిటివ్ ఉన్నదాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచాలి. అండ్ రైట్ సైడ్ ఏమి ఉంచాలి? మనకి నెగిటివ్ ఉన్నదాన్ని. అండ్ దీని యొక్క వ్యాలెన్స్ ఇక్కడ ఏదైనా ఒక ఆటమ్ ఉంటుంది కదా, దీని యొక్క వ్యాలెన్స్ ఎంత? 1 2 3. దీని యొక్క వ్యాలెన్స్ని మనం రాయాలి మై డియర్ స్టూడెంట్స్. వ్యాలెన్స్ని మనం రాయాలి స్టూడెంట్స్. క్లియర్? రాసినాం కదా. దాని తర్వాత క్రాస్ ఓవర్ ద వ్యాలెన్సీస్ ఆఫ్ ది కంబైన్డ్ అయాన్స్. ఓకేనా, వీటి యొక్క వ్యాలెన్సీస్ని మనం ఏం చేయాలని మనకి క్రాస్ మల్టిప్లై చేయాలి. చూడండి ఇక్కడ 2ని యాక్చువల్గా ఈ 2 దేనిది? మైనస్ ఛార్జ్ ఉన్న దాని యొక్క వ్యాలెన్సీ, ఈ 1 ఏంటిది? పాజిటివ్ ఛార్జ్ ఉన్న దాని యొక్క వ్యాలెన్సీ. ఈ రెండింటి క్రాస్ చేయాలి. క్రాస్ చేసిన తర్వాత పాలీ అటామిక్ అయాన్స్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ ద బ్రాకెట్ బిఫోర్ ద రైటింగ్ ఫార్ములా. ఒకవేళ పాలీ అటామిక్ అయాన్స్ వచ్చినట్టయితే వాటిని మనం బ్రాకెట్లో ఎన్క్లోజ్ అనేటువంటి చేయాలి. సో మనం ఎలా రాస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ హైడ్రోజన్ అయాన్ ఉంది. చూడండి, ఫార్ములా ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్. హైడ్రోజన్ క్లోరైడ్ ఉంది నాన్న మనకి, దీని ఫార్ములా మనకు తెలియదు. ఓకేనా, దీని ఫార్ములా మనకు తెలియదు. ఎలా రాస్తాం? హైడ్రోజన్ ఓకేనా, హైడ్రోజన్ క్లోరైడ్. దీని ఫార్ములా మనకు తెలియదు. ఎలా రాస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మై డియర్ స్టూడెంట్స్, దీంట్లో మనకి క్యాటయాన్ ఏంటి, యానియన్ ఏంటి? క్యాటయాన్ ఎట్ రాయాలన్నా మనం ఫస్ట్ రాయాలి, యానియన్ ఎట్ రాయాలి తర్వాత రాయాలి. అంటే దీన్ని మనం లెఫ్ట్ సైడ్ రాయాలి, దీన్ని మనం రైట్ సైడ్ రాయాలి. చూడండి ఇక్కడ నేను క్లోరిన్ ఉంది, ఇదేంటి మనకి యానియాన్. అంటే ఏంటంటే మనకి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. క్లోరిన్ మనకి ఎప్పుడు నాన్ మెటల్ అండ్ నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. దీన్ని మనం రైట్ సైడ్ రాస్తున్నాం. హైడ్రోజన్ మెటల్ అండ్ పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. దీన్ని మనం లెఫ్ట్ సైడ్ రాయాలి. రాస్తున్నామా? లెఫ్ట్ సైడ్ రాస్తున్నాం. రాసిన తర్వాత వీటి కింద మనం ఏం రిప్రజెంట్ చేయాలంటే వీటి యొక్క వ్యాలెన్సీని రిప్రజెంట్ చేయాలి. హైడ్రోజన్ వ్యాలెన్స్ ఎంత? 1. క్లోరిన్ వ్యాలెన్స్ ఎంత? 1. ఓకేనా, ఇప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయాలి. దీని వ్యాలెన్సీ దీనికి ఇచ్చేసే, దీని వ్యాలెన్సీ దీనికి ఇచ్చేసాయి. ఓకేనా, అంటే ఇప్పుడు క్లోరిన్స్ ఎన్ని ఉంటాయంటే హైడ్రోజన్ క్లోరైడ్లో ఒక క్లోరిన్ ఉంటుంది అండ్ ఒకటే క్లోరిన్ ఉంటుంది. అండ్ హైడ్రోజన్స్ ఏంటంటే మనకి 1 హైడ్రోజన్ ఉంటుంది. ఓకేనా, సో 1 హైడ్రోజన్ 1 క్లోరిన్. ఓకే, దాన్ని మనం HCl అంటాం. ఓకేనా, HCl అంటాం, లేదంటే H1Cl1. ఓకేనా, 1 మెన్షన్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. అదేవిధంగా ఫార్ములా ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్ యొక్క ఫార్ములాని మనం రాయాలి. హైడ్రోజన్ సల్ఫైడ్లో మనకి ఏమేమి ఉంటాయి? హైడ్రోజన్ ఉంటుంది, సల్ఫైడ్ ఉంటుంది. రెండిట్లో హైడ్రోజన్ ఏమో మనకి ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. సల్ఫైడ్ ఏ ఛార్జ్ని కలిగి ఉంటుంది మనకి? ఇది నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. అందుకనే నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉందని అటు సైడ్ పెట్టేశాను, పాజిటివ్ ఛార్జ్ని కలిగి ఉందని ఇటు సైడ్ పెట్టాను. ఎందుకంటే సల్ఫర్ నాన్ మెటల్, పీరియాడిక్ టేబుల్లో రైట్ సైడ్ ఉంటుంది. నాన్ మెటల్స్ అటు సైడ్ రాయాలి, నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. అండ్ మెటల్స్ ఇటు సైడ్ ఉంటాయి, ఓకేనా. హైడ్రోజన్ ఒక్కటే, రిమెంబర్ దిస్ పాయింట్, హైడ్రోజన్ మెటల్ లాగా యాక్ట్ చేస్తుంది, నాన్ మెటల్ లాగా యాక్ట్ చేస్తుంది టయాన్ని బట్టి. ఓకేనా, ఇక్కడ మనకి ఎలా యాక్ట్ చేస్తుంది? మెటల్ లాగా యాక్ట్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా, సో హైడ్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ ఉంది, సల్ఫర్ పైన నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకేనా, నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ అని అటు సైడ్ రాశాను. మరి ఇప్పుడు సల్ఫర్ యొక్క వ్యాలెన్స్ ఎంత? 2. హైడ్రోజన్ వ్యాలెన్స్ ఎంత? 1. ఇప్పుడు దీని వ్యాలెన్సీని దీనికి ఇచ్చేసే,
దీని వ్యాలెన్సీని దీనికి ఇచ్చేసాయి, క్రాస్ మల్టిప్లై చేయి. ఓకేనా, అంటే ఇక్కడ రెండు ఏమున్నాయి మనకి, హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ ఒకటి సల్ఫర్ ఉంది. రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి, ఒకటి సల్ఫర్ అనేది మనకు ఉంది. సో మొత్తం ఏంటంటే మనకి H2 హైడ్రోజన్స్ రెండు ఉన్నాయి అండ్ ఒకటి మనకి ఏముంది, సల్ఫర్ ఉంది. సో H2S ఈజ్ ద వాట్ మనకి ఫార్ములా ఆఫ్ ది సల్ఫైడ్, ఫార్ములా ఆఫ్ ది సల్ఫైడ్. నెక్స్ట్ మెగ్నీషియం క్లోరైడ్ యొక్క మనం ఏం రాయాలి, ఫార్ములా అనేది రాయాలి. ఎలా రాస్తాం, ఫస్ట్ మెగ్నీషియం అండ్ క్లోరిన్స్లో ఈ రెండిట్లో మై డియర్ స్టూడెంట్స్, మెగ్నీషియం అండ్ క్లోరిన్స్లో రెండిట్లో దేనికి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, మెగ్నీషియంకి, ఎందుకంటే ఇది మెటల్. దేనికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, క్లోరిన్కి, ఇది నెగిటివ్. ఓకేనా, అది నాన్ మెటల్. సో మనం ఏం చేయాలి, నెగిటివ్ ఛార్జ్ ఉంది ఏంటి, రైట్ సైడ్ రాయాలి, రైట్ సైడ్. పాజిటివ్ ఛార్జ్ ఉంది లెఫ్ట్ సైడ్ రాయాలి. రాసినామా, మెగ్నీషియం యొక్క వ్యాలెన్స్ ఎంతన్నా మనకి 2, వ్యాలెన్స్ చదువుకున్నాం కదా. నెక్స్ట్ క్లోరిన్ యొక్క వ్యాలెన్స్ ఎంత, 1. అర్థమైందా. సో మెగ్నీషియం మనం ఏం చేస్తున్నాం, మనకి ఈ 1 ఏమో మెగ్నీషియంకి ఇస్తున్నాం, ఈ 2 ఏమో క్లోరిన్కి ఇస్తున్నాం. అంటే ఇక్కడ 1 మెగ్నీషియం ఉంటుంది, 1 Mg అండ్ 2 క్లోరిన్స్ ఉంటాయి. చూడండి MgCl2. దట్స్ ఇట్, సింపుల్గా మనం రాయొచ్చు. నెక్స్ట్ అదే విధంగా మనం ఏం రాయాలి మై డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ టు రైట్ ఫార్ములా ఆఫ్ ది కార్బన్ టెట్రాక్లోరైడ్. ఏంటి, కార్బన్ టెట్రాక్లోరైడ్. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫార్ములా రాయాలి. దాంట్లో మనకి ఏముంటాయి, కార్బన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది. సో కార్బన్ అండ్ క్లోరిన్, క్లియర్, కార్బన్ అండ్ క్లోరిన్. వాట్ ఇస్ ద వ్యాలెన్సీ ఆఫ్ ది కార్బన్, కార్బన్ వ్యాలెన్సీ మనకి 4 ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. కార్బన్ వ్యాలెన్స్ ఎంత ఉంటుందంటే మనకి 4 ఉంటుంది అండ్ క్లోరిన్ వ్యాలెన్స్ ఎంత, 1. ఈ 4ని దీనికి ఇచ్చేసాయి, ఈ 1ని దీనికి ఇచ్చేసాయి. సో కార్బన్ ఎన్ని ఉంటాయి, 1 ఉంటుంది అండ్ క్లోరిన్స్ ఎన్ని ఉంటాయి మనకి 4 ఉంటాయి. దట్స్ ఇట్, CCl4. ఓకేనా, CCl4. దట్స్ ఇట్, క్లియర్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఇంకొన్నింటి యొక్క వ్యాలెన్సీస్ ఉన్నాయన్న మనకి, ఇవన్నీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు ప్రాక్టీస్ కదా. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకేనా, కాన్సన్ట్రేట్గా ప్రాక్టీస్ అనేటువంటి చేయాలి. సో ప్రాక్టీస్ ఎలా చేయాలో నేను ఇక్కడ చెప్తాను. సో కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, కాన్సన్ట్రేట్గా వినండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇక్కడ మనకి ఏమొచ్చినాయంటే కొన్ని పాలీ అటామిక్ మాలిక్యూల్స్ కూడా మనకి వచ్చినాయన్న మనకి, దీన్ని ఎలా చేయాలో చూస్తాం. ఇక్కడ చూడండి, ఫార్ములా ఆఫ్ ది కాల్షియం ఆక్సైడ్, కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియంస్ ఎన్ని ఉంటాయంటే దీంట్లో ఒక కాల్షియం ఉంది. ఓకేనా, చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఒక కాల్షియం ఉంది అండ్ ఒక ఆక్సిజన్ ఉంది కదా. ఆక్సిజన్ నెగిటివ్ అండ్ కాల్షియం ఏంటి, పాజిటివ్. అందుకని నెగిటివ్ ఇటు రాశాను, పాజిటివ్ ఇటు రాశాను. చూడండి ఇక్కడ ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, కాల్షియం వ్యాలెన్సీ 2. సో ఈ 2ని ఇటు పంపించాను, ఈ 2ని ఇటు పంపించాను. సో 2 కాల్షియమ్స్ ఉంటాయి అండ్ 2 ఆక్సిజన్స్ ఉంటాయి. సో Ca2 and O2. సో Ca2 and O2 అండ్ దీన్ని మనం CaO అని కూడా రాయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. CaO అని రాయొచ్చు. ఎందుకు రాస్తాం మనకి చూడండి, ఇక్కడ 2 1 2 2 2 1 2 1 2 1 2 అంటే ఎంత మనకి ఇప్పుడు 1 1 మిగులుతుంది. అంటే ఏంటి మై డియర్ స్టూడెంట్స్, దాన్ని CaO అని రాయొచ్చు కదా. ఎస్, 2కి 2కి క్యాన్సిల్ అవుట్ అయినటువంటి చేయొచ్చు మనం. ఓకేనా, అలా క్యాన్సిల్ అవుట్ అయితే మనం చేసుకోవచ్చు, కాకపోతే నో నీడ్ టు డూ దట్. ఓకేనా, కాకపోతే నో నీడ్ టు డూ దట్, బట్ ఇక్కడ మాత్రం చేస్తాం. ఓకేనా, ఎస్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ద ఫార్ములా ఆఫ్ అమ్మోనియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్. సో అల్యూమినియం యొక్క వ్యాలెన్సీ 3, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, ఈ 2 దీనికి ఇచ్చేసాయి అండ్ ఈ 3 దీనికి ఇచ్చేసాయి. సో 2 అల్యూమినియమ్స్ ఉంటాయి, 3 ఆక్సిజన్స్ ఉంటాయి. సో Al2 and 3 O3, Al2 and O3. ఇది అర్థమైందా. నెక్స్ట్ ఇంకేదైనా ఎగ్జాంపుల్ చెప్పాలి నాన్న నేను మీకు. ఎస్, ఇది ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నాన్న, మనకి అమ్మోనియం సల్ఫేట్. సో అమ్మోనియం సల్ఫేట్లో అమ్మోనియా ఉంటుంది అండ్ సల్ఫేట్ ఉంటుంది, రెండు ఉంటాయి. అమ్మోనియా ఫార్ములా ఏంటి నాన్న మనకి, NH4. సల్ఫేట్ ఫార్ములా ఏంటంటే మనకి H2SO4. SO4 is the what, సల్ఫేట్ ఫార్ములా అండ్ NH4 is the అమ్మోనియా ఫార్ములా. సో అమ్మోనియం సల్ఫేట్ అయితే ఈ రెండు కూడా. సో అమ్మోనియాలో నైట్రోజన్ మనకు ఏముంది మనకి, అమ్మోనియాలో చూడండి ఇక్కడ ఎవ్రీబడి లుక్ ఎట్ అమ్మోనియాలో. ఎస్, అమ్మోనియాలో మనకి ఏముంది, మనకి నైట్రోజన్ ఉంది. ఓకే, నైట్రోజన్ పక్కన మనకి ఏముంది, ఆక్సిజన్ అంటే ఏముంది మనకి, హైడ్రోజన్ ఉంది. అమ్మోనియా యొక్క వ్యాలెన్సీ ఎంత చెప్పుకున్నాం, అమ్మోనియా పైన NH4 నెగిటివ్ ఉంటుందని చెప్పుకున్నామా లేదా, దీని యొక్క వ్యాలెన్సీ 1. సో 1 అండ్ SO4 వ్యాలెన్సీ ఎంత అన్న మనకి 2. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా మనకి వ్యాలెన్సీలో. అక్కడికి వెళ్దామా, 1 2 and 3. చూడండి ఇక్కడ SO4 2- దాని వ్యాలెన్సీ 2. అమ్మోనియా NH4 మనకేముంది, దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 1 అని చెప్పాను, దీని వ్యాలెన్సీ 2 అని చెప్పాను. అండ్ దీంట్లో కూడా చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇదిగో దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 1 అండ్ ఇది చూడండి, ఇది -2 ఉంది కాబట్టి దీని వ్యాలెన్సీ 2,
ఇది -3 ఉంది కాబట్టి నైట్రోజన్ బ్యాలెన్స్ ఎంత మనకి 3. అర్థమైందా? ఎస్, అర్థమైంది కదా ఇప్పుడు? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, చూడండి ఇక్కడ NH4ని కిందికి తీస్తున్నాం అండ్ SO4ని ఇటు పైకి పంపిస్తున్నాం. NH4 ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? సో ఇది NH4 అనేది కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ మనం ఏం పాయింట్ చెప్పుకున్నాం చూడండి, పాలీ అటామిక్ అయాన్స్ వచ్చినట్టయితే వాటిని మనం బ్రాకెట్లో పెట్టాలి. NH4 అనేది పాలీ అటామికా కాదా? పాలీ అటామికా కాదా? సో NH4 చూడండి, మై డియర్ స్టూడెంట్స్, దీంట్లో మనకేమున్నాయి? 4 కంటే ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయి. ఇది పాలీ అటామిక్ కాదా? 4 హైడ్రోజన్స్ 1 నైట్రోజన్, ఇది పాలీ అటామిక్. అందుకని దీన్ని మనం బ్రాకెట్లో పెట్టాలి మై డియర్ స్టూడెంట్స్. చూడండి ఇక్కడ బ్రాకెట్లో పెట్టినాం. సో ఎన్ని ఉన్నాయి మనకి? 2 ఉన్నాయి కాబట్టి 2 పెట్టినాం. SO4 ఎన్ని ఉన్నాయి మనకి? 1 ఉన్నాయి. సో 1 పెట్టేసినాం. ఓకేనా? SO4 1 అన్నట్టు. ఓకేనా? SO4 1 అన్నట్టు. దాన్ని బ్రాకెట్లో పెట్టాం. ఫస్ట్ దాన్ని బ్రాకెట్లో పెడతాం. ఓకే, నెక్స్ట్ చూసినట్టయితే మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఇక్కడ మీరు చూడొచ్చు మై డియర్ స్టూడెంట్స్, కాల్షియం మనకేముంది? కాల్షియం హైడ్రేట్ ఉంది, కాల్షియం ఉంది, దాంట్లో ఒకటి హైడ్రేట్ ఉంటుంది. హైడ్రేట్ ఫార్ములా OH, కాల్షియం ఫార్ములా C. ఇప్పుడు OH మనకి ఎంత వ్యాలెన్స్? 1 కలిగి ఉంటుంది అండ్ Ca అంటే మనకి Ca వ్యాలెన్స్ ఎంత? 2 ఉంటుంది. సో 2 దీనికి ఇచ్చేస్తున్నాడు, 1 దీనికి ఇచ్చేస్తున్నాడు. కాల్షియం 1 ఉంటుంది, OH 2 ఉంటుంది. సో OHని బ్రాకెట్లో పెట్టి 2 అనేటువంటి పెట్టేస్తున్నాను. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అండి. మనకి ఇవి రెండు కూడా మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. ఇక్కడ సింపుల్గా ఇచ్చాను, దీని వ్యాలెన్స్ ఇటు వెళ్తుంది, దీని వ్యాలెన్స్ ఇటు వస్తుంది, దీని వ్యాలెన్స్ ఇటు వెళ్తుంది, దీని వ్యాలెన్స్ ఇటు వస్తుంది. ఐ హోప్ మీకు వ్యాలెన్స్ రాయడం అనేటువంటిది వచ్చింది అనుకుంటా. ప్రాక్టీస్ చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి హైయర్ క్లాసులు కూడా చాలా చాలా ఉపయోగపడతాయి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్ అండ్ ఫార్ములా యూనిట్ మాస్ గురించి మనం చెప్పుకుంటున్నాం నాన్న. మాలిక్యులర్ మాస్ అన్న ఫార్ములా యూనిట్ మాస్ అన్న ఒక్కటే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వీ హ్యావ్ టు. ఓకేనా? బట్టిఫై మనకి తెలిస్తేనేమో అంటే మీకు తెలిస్తేనేమో అంటే మీరు కొన్ని వాల్యూస్ మనం బట్టిఫై చేయాల్సినవి ఉంటాయి, కొన్ని ఏమో ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఉంటాయి. ఓకేనా? సో సబ్జెక్ట్ ఉంటుంది యాజ్ వెల్ as కొంతవరకు బట్టి పట్టాల్సింది కూడా ఉంటుంది, ఎందుకంటే మీకు ముందు తెలుస్తుంది ఎక్కడెక్కడ బట్టి పట్టాల్సి ఉంటుంది అనేది. బట్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ, కాన్సెప్ట్గా వినండి. ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్, మాలిక్యులర్ మాస్ అండ్ ఫార్ములా యూనిట్ మాస్ గురించి చెప్పుకుంటాం కదా, ఏదన్నా ఒకటే. మరి మాలిక్యులర్ మాస్ అంటే ఏంటిది? మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఏమవుతుందంటే ద సమ్ ఆఫ్ ది అటామిక్ masses ఆఫ్ ది ఆల్ ఎలిమెంట్స్ ఇన్ మాలిక్యూల్ ఇన్ ద సబ్స్టాన్స్. మాలిక్యులర్ మాస్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద అటామిక్ మాస్ యూనిట్. ఎప్పుడు కూడా మాలిక్యులర్ మాస్ని మనం ఏ యూనిట్లో కొలుస్తామంటే యు ఈస్ నథింగ్ బట్ వాట్ అన్న మనకి అటామిక్ మాస్ యూనిట్. దీంట్లో మనం కొలుస్తాం, అటామిక్ మాస్ యూనిట్లో కొలుస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఓకే, ఆర్ గెటింగ్ మై పాయింట్స్? ఎస్, కొలుస్తాం. అండ్ మై డియర్ స్టూడెంట్స్, దీన్ని ఎలా రాస్తాం? ఒక మాలిక్యూల్లో ఏవైతే ఇండివిజువల్ మాలిక్యూల్స్ ఉంటాయో వాటి అన్నింటి యొక్క మాలిక్యులర్ మాస్ని మనం, ఓకేనా, మాలిక్యులర్ వెయిట్ని మనం కలిపినట్టయితే మనకు మొత్తం మాలిక్యులర్ మాస్ అనేటువంటిది వస్తుంది. ఓకేనా? మాలిక్యూల్లో ఏవైతే యాటమ్స్ ఉంటాయో ఆ యాటమ్స్ యొక్క మాసెస్ అన్నిటినీ కలిపినట్టయితే, వెయిట్ని అన్ని కలిపినట్టయితే మనకి మొత్తం ఆ మాలిక్యులర్ మాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాగ్లో మనకి 10 ఏమున్నాయి? మనకి యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా? 10 యాపిల్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క యాపిల్ యొక్క వెయిట్ని కలిపితేనే కదా దాంట్లో మొత్తం యాపిల్స్ యొక్క వెయిట్ వస్తుంది. అంతే కదా? ఒక యాపిల్ వేస్తాం, 50 గ్రామ్స్ ఉందనుకుందాం, మనము 2 యాపిల్స్ వేస్తాం, 100 గ్రామ్స్ అవుతాయి. ఓకేనా? మనకు 4 యాపిల్స్ ఉంటే ఆ బ్యాగ్లో 4 యాపిల్స్ని వేస్తేనే మనకి ఒక్కొక్కటి 50 గ్రామ్స్ ఉంది అనుకో, 200 గ్రామ్స్ వస్తుంది ఆ బ్యాగ్ వెయిట్. ఓకేనా? ఆ బ్యాగ్ వెయిట్ ఒక యాపిల్ యొక్క వెయిట్ కౌంట్ చేయకపోయినా కూడా ఆ బ్యాగ్ వెయిట్ అనేటువంటిది ఏంటిది? డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. అంతే కదా? సేమ్ మాలిక్యూల్ విషయంలో కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ యొక్క మాలిక్యులర్ మాస్ని మనం కనుక్కోవాలి. ఎలా? ఒక హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ మాస్ ఎప్పుడు ఎంత ఉంటుందంటే 1 ఎంత? అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. ఓకేనా? అటామిక్ మాస్ యూనిట్. అరే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు పాలని లీటర్లో కొలుస్తాం కదా, అదేవిధంగా హైడ్రోజన్ వెయిట్ని దేంట్లో కొలుస్తామంటే అటామిక్ మాస్ యూనిట్లో కొలుస్తాం. హైడ్రోజన్ యొక్క మరి మాస్ ఎంత ఉంటుంది? వెయిట్ 1 అటామిక్ యూనిట్ ఉంటుంది. ఆక్సిజన్ యొక్క మాస్ ఎంత ఉంటుంది? 16 అటామిక్ ఎంత మనకి మాస్ యూనిట్ లాగా ఉంటుంది, అటామిక్ మాస్ యూనిట్ ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ అటామిక్ మాస్లు ఎక్కడ ఉంటాయి అంటే పీరియాడిక్ టేబుల్లో ఆటమ్ కింద వాటి యొక్క అటామిక్ మాస్ యూనిట్ కూడా ఉంటుంది. యూ హ్యావ్ టు బట్టిఫై, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవన్నిటి బట్టిఫై చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఆ ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్కి డబల్ ఉంటుంది, కానీ కొన్నిటికి చేంజ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఇప్పుడు హైడ్రోజన్ 1 ఉంటుంది. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి చెప్పండి ఎవ్రీబడి?
ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 6, దాని అటామిక్ మాస్ యూనిట్ దాని 6ని డబుల్ చేస్తే 8 అలా ఉంటుంది. ఎంత మనకి సారీ అటామిక్ నెంబర్ ఎంత మనకి 8ని డబుల్ చేస్తే 16 ఓకేనా, అలా ఉంటుంది మనకి. ఓకేనా, ఇప్పుడు మొత్తం హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రోజన్ యొక్క మాస్ ఎంతనా మనకి ఒక హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత చెప్పండి మనకి మైనస్ ఎంత మనకి 1 అటామిక్ యూనిట్, ఒకదాని ఎంత మనకి 1 అటామిక్ మాస్ యూనిట్. సో 2 ఉన్నాయి కాబట్టి 1 into 2 అంటే 1 into 2. అండ్ మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ కాన్సెప్ట్ ఇవ్వండి, ఒకటి ఉంది కాబట్టి అది 2 ఉంది కాబట్టి చూద్దాం ఇప్పుడు మనం 1 into 2 ఓకే 1 into 2. నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్ ఒక ఆక్సిజన్ ఉంది కాబట్టి ఎంత మనకి ఒక ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ 16. సో 1 into 2 అంటే 2 plus 16 ఈక్వల్ ఎంత మనకి 18. సో మొత్తం ఈ H2 యొక్క మనకి మాలిక్యులర్ మాస్ ఎంత మనకి 18. ఎలా కనుక్కున్నాం, 2 హైడ్రోజన్స్, ఒక హైడ్రోజన్ వెయిట్ ఏమో ఒకటి ఉంటుంది, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 1 into 2 2. నెక్స్ట్ ఒకటే ఆక్సిజన్ ఉంది కాబట్టి 16. సో 16 plus 2 ఈక్వల్ ఎంత మనకి 18 అనేటువంటిది అవుతుంది. క్లియర్. నెక్స్ట్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. సో HNO3 యొక్క మాలిక్యులర్ మాస్ ఎలా కనుక్కుంటాం, ఫస్ట్ హైడ్రోజన్ యొక్క మాస్ మాలిక్యులర్ మాస్ 1 అటామిక్ మాస్ యూనిట్, నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7, దాని అటామిక్ మాస్ యూనిట్ ఎంత, దాని వెయిట్ ఎంత ఉంటుంది 7 డబుల్ చేస్తే 14, దాని అటామిక్ మాస్ 14 ఉంటుంది. అండ్ ఆక్సిజన్ 16 మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మనకి మొత్తం హైడ్రోజన్ ఎంత ఉంది 1 ఉంది, అంటే హైడ్రోజన్ యొక్క మాస్ 1, మనకి నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి, ఒక నైట్రోజన్ యొక్క మాస్ ఎంత మనకు 14, అండ్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి 3 ఉన్నాయి. సో ఒక ఆక్సిజన్ మనకి ఎంత 16 కాబట్టి 3 ఉన్నాయి కాబట్టి సో 16 into 3 సో 16 into 3 ఈక్వల్ ఎంత మనకి 48. సో 48 plus 14 plus 1 ఈజ్ ఈక్వల్ టు 63 అటామిక్ మాస్ యూనిట్ అనేటువంటిది కలిగి ఉంటుంది. ఏంటి HNO3 ఎంత 63 అటామిక్ మాస్ యూనిట్ వెయిట్ ని కలిగి ఉంటుంది. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్, క్లియర్? ఎస్ క్లియర్ కదా. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ దేని గురించి మనం చెప్పుకోబోతున్నాం అంటే మై డియర్ స్టూడెంట్స్ మోల్ కాన్సెప్ట్ గురించి చెప్పుకోబోతున్నాం. దిస్ ఈస్ అవర్ ఫైనల్ కాన్సెప్ట్. ఇది చెప్పుకున్నట్టయితే మనకి ఈరోజు ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోతున్నాడు మనకి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోల్ కాన్సెప్ట్ అంటే ఏంటి చూద్దామా మై డియర్ స్టూడెంట్స్. ఏ మోల్ ఆఫ్ ది సబ్స్టాన్స్ ఈస్ దట్ amount of the substance which contains the same number of the particles, atoms, molecules or ions that are present in the 12 grams of carbon, that is 12 ఓకేనా. దీని అర్థం ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, a mole of the substance అంటే ఏంటంటే the amount of the substance which contains the same number of the particles, that means particles అంటే ఏమని రావచ్చు, atoms రావచ్చు, molecules రావచ్చు, ions కావచ్చు, present in 12 grams of ఓకేనా 12 grams of carbon ఓకేనా 12 grams of carbon ఓకేనా. సో the number of particles or atoms present in 12 grams of carbons ఓకేనా that is ఎంత మనకి 6.022 into 10 to the power of 23. thus this is called as what, Avogadro's number or Avogadro's constant అంటాం నాన్న. అంటే మై డియర్ స్టూడెంట్స్ కాన్సెప్ట్ వినండి, ఒక మోల్ అంటే ఎంత అంటే చెప్తున్నా వినండి మై డియర్ స్టూడెంట్స్. ఒక మోల్ అంటే ఎంత అంటే చెప్తున్నా చూడండి, 1 మోల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో మనకి ఎన్ని పార్టికల్స్ ఉంటాయో వెరీ ఇంపార్టెంట్ చూడండి. 1 మోల్ అంటే ఎంత 12 గ్రామ్స్ ఆఫ్ ఓకేనా 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో 12 గ్రాముల కార్బన్ని కొలిచి తీసుకుంటున్నాం మనం అనుకోండి ఓకేనా. 12 గ్రాముల కార్బన్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయో ఓకేనా. అవి పార్టికల్స్ అంటే ఏమని చెప్పొచ్చు, దాంట్లో ఆటమ్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, లేదంటే ఇంకేమని చెప్పొచ్చు, ఆటమ్స్ కావచ్చు, అయాన్స్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు ఓకేనా. అయాన్స్ కావచ్చు, పార్టికల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనకి 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయో, లేదంటే ఆటమ్స్ అనుకుందాం, ఎన్ని ఆటమ్స్ ఉంటాయో అన్ని ఆటమ్స్ మనకి ఎంత 1 మోల్లో ఉండడం జరుగుతుంది, 1 మోల్లో ఉంటాయి ఓకేనా. మరి 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి మనకి 6.023 into 10 to the power of 23 ఓకేనా పార్టికల్స్ అనేటువంటి మనకు ఉంటాయి. చెప్పుకున్నామా చూడండి ఇక్కడ 6.022 into 10 to the power of 23 మనకి ఆటమ్స్ లేదా అయాన్స్ లేదా మాలిక్యూల్స్ కూడా అనవచ్చు ఓకేనా. ఇన్ని
మనకి 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో ఉంటాయి. ఓకేనా, 12 గ్రామ్స్ కార్బన్లో ఇన్ని ఉంటాయి కాబట్టి 1 మోల్లో కూడా ఇన్నే ఉంటాయని మనకి ఎవరు చెప్పిందంటే అవగాడ్రో సైంటిస్ట్ చెప్పిండు. కాబట్టి అందుకనే దీన్ని మనకు ఏంటంటే మనకి అవగాడ్రో నెంబర్ అని అంటాం. ఓకేనా, అవగాడ్రో నెంబర్ అని అంటాం. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు? ఓకేనా, అంటే చూడండి 6.625 × 10⁻23 అంటే ఎంత చిన్న నెంబర్ అంటే చాలా చిన్న నెంబర్ అన్న మనకి, చాలా చిన్న నెంబర్. ఓకేనా, చాలా చాలా చిన్న నెంబర్ 10⁻23 అనేది. సో మై డియర్ స్టూడెంట్స్, సింపుల్గా చెప్పాలంటే మోల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం మార్కెట్ వెళ్తాం. మార్కెట్ వెళ్ళిన తర్వాత నాకు డజన్ బనానాలు కావాలంటే ఎన్ని బనానాలు ఇస్తాడు? 12 బనానా ఇస్తారు. అంటే డజన్ అంటే 12. నాకు 1 లీటర్ మిల్క్ ప్యాకెట్ అడిగిండు అనుకో, ఎంత? 1 లీటర్ మిల్క్ ప్యాకెట్ అంటే మనకి 1000 ml ఉన్నటువంటి ఒక మిల్క్ ప్యాకెట్ నీకు ఇస్తాడు. ఓకేనా, 1 లీటర్ అంటే అతనికి తెలుసు ఎంత అనేది. ఓకే, అండ్ అదేవిధంగా మనకి ఒక డజన్ మనకేం అడిగినాం, డజన్ బ్యాంగిల్స్ అడిగినాం అనుకోండి లేడీస్ వెళ్ళి, మనకి ఎంత ఇస్తాడు? 12. దాంట్లో గాజులు ఉంటాయి, అవి మాత్రమే మనకి ఇస్తాడు. అంతే కదా. 1 kg అంటే మనకెంత? 1000 గ్రామ్స్ ఉన్నటువంటి ఓకేనా జోకి మనకి ఇస్తాడు. అంతే కదా. am I right or wrong my dear students? yes. అంటే మై డియర్ స్టూడెంట్స్, ప్రతి దానికి ఒక ఫిక్స్డ్ కొలత అనేది ఉంటుందా మనకి, ఒక యూనిట్ అనేది ఉంటుంది. అదే విధంగా మరి ఇప్పుడు అవి పెద్ద పెద్దవి మనకి జనరల్ లైఫ్లో ఉపయోగపడేది. మరి ఇక్కడ యాటమ్స్ ఉంటాయి మన కెమిస్ట్రీలో, మాలిక్యూల్స్ ఉంటాయి మన కెమిస్ట్రీలో, అదేవిధంగా అయాన్స్ కూడా ఉంటాయి. మరి వీటిని కొలవడానికి ఏమైనా యూనిట్స్ ఉందా అంటే ఎస్ ఉంది, అదే మనకి మోల్ కాన్సెప్ట్. వీటిని మనం దేంట్లో కొలుస్తాం నాన్న? మనం మోల్స్లో కొలుస్తాం, మోల్స్లో కొలుస్తాం. మరి ఒక మోల్స్లో ఎన్ని యాటమ్స్ ఉంటాయి, లేదంటే ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి, లేదంటే ఎన్ని అయాన్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు దుకాణంకి వెళ్ళి నాకు 1 మోల్ ఆఫ్ ఎంత? 1 మోల్ ఆఫ్ బనానాస్ కావాలి అని అడిగింది అనుకో, మనకి ఎన్ని బనానాస్ ఇవ్వాలి? ఇదిగో ఇన్ని బనానాస్, 6.23 × 10⁻23 అన్నట్టు. ఓకేనా, 6.023 × 10⁻ ఎంత? 23 ఎంత మనకి బనానాస్ ఇవ్వాలి. అంటే చూడండి, లెటర్ సే ఇది 6 అనుకోండి, 6 ఇంటూ మనకి 10⁻23 అంటే 10⁻23 అంటే 23 అంటే ఎంత మనకి? 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 ఇట్లా 23 టెన్స్ మనం వేయాలి. అంటే ఎంత పెద్ద నెంబరో ఆలోచించండి. ఓకేనా, నీకు 1 మోల్లో ఇన్ని మనకేముంటాయి? యాటమ్స్ ఉంటాయి కదా. నీకు ఇన్ని బనానాస్ ఇచ్చిండు అనుకో, ఇక నువ్వు దునియా మొత్తం ఎన్ని బనానా మీద బనానా, బనానా మీద బనానా, బనానా మీద బనానా ఇలా పెట్టుకుంటే వెళ్తే మనకి మొత్తం ఆకాశంలోకి వెళ్ళిపోతాయి, అన్ని బనానాలు నీకు వస్తాయి. అర్థమవుతుందా? మనకి 1 kgలో 1000 గ్రామ్స్ ఎలా అయితే ఉంటాయో, మనకి 1 మోల్లో ఇదిగో ఇన్ని మనకి యాటమ్స్ అనేటువంటి ఉంటాయి, లేదంటే ఇన్ని అయాన్స్ ఉంటాయి, లేదంటే ఇన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. క్లియర్? అర్థమైందా? ఇదే మనకి మోల్ కాన్సెప్ట్ అన్న. ఈ నెంబర్ని మనం అవగాడ్రో నెంబర్ అంటే, ఇది కనుక్కున్నది ఎవరు? అవగాడ్రో సైంటిస్ట్. సో ఇది ఎంత మనకి చెప్పండి? 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని ఆటమ్స్ ఉంటాయని మనకి ఇన్ని ఆటమ్స్ ఉంటాయి కాబట్టి 1 మోల్లో కూడా ఇన్నే ఉంటాయని చెప్పిండు. ఓకేనా, ఇన్నే ఉంటాయని చెప్పిండు. క్లియర్? నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఏ మోల్ ఈస్ రిప్రజెంట్స్ 2 థింగ్స్. 2 థింగ్స్ని మనకు రిప్రజెంటేషన్ చేస్తుంది. చూడండి, ఇట్ రిప్రజెంట్స్ డెఫినెట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్. డెఫినెట్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని అది రిప్రజెంట్ చేస్తుంది. 1 మోల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? ఇదిగో ఇన్ని ఆటమ్స్ అనేటువంటివి ఉంటాయి. అండ్ 1 మోల్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి? ఇదిగో ఇన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అండ్ 1 మోల్లో ఎన్ని అయాన్స్ ఉంటాయి? ఇదిగో ఇన్ని నెంబర్ ఆఫ్ అయాన్స్ అనేటువంటి మనకు ఉంటాయి. మనం వాళ్ళు చెప్పుకున్నాం. అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద డెఫినెట్ మాస్ ఆఫ్ ది సబ్స్టాన్స్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అండ్ గ్రామ్ మాలిక్యూల్స్ ఆఫ్ ది మాస్ ఇన్ ఎ కాంపౌండ్. ఇది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందట మై డియర్ స్టూడెంట్స్? ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, సింపుల్గా చెప్పాలంటే మై డియర్ స్టూడెంట్స్, నేను ఇప్పుడు నాకు 1 మోల్ ఆఫ్ కార్బన్ నాకు కావాలి. 1 మోల్ ఆఫ్ కార్బన్ మనకి కావాలి. సో 1 మోల్ ఆఫ్ కార్బన్ కావాలి అంటే నేను ఏం చేస్తాను? నాకు మరి ఇప్పుడు ఇన్ని నేను వెళ్ళి లెక్క పెడతానా? ఇన్ని ఆటమ్స్ నేను లెక్క పెడతానా? 1 మోల్లో ఇన్ని ఆటమ్స్ అనేటువంటి ఉంటాయి మనకు తెలుసు. మరి ఇన్ని ఆటమ్స్ నేను లెక్కబెట్టి తీసుకోగలుగుతానా? లెక్కబెట్టి తీసుకొని వస్తానా నేను? కష్టం కదా. ఎన్ని అని లెక్క పెడతాను? అసలు ఆటమ్స్ మన కంటికి కనిపించవు. సో అందుకని మనం ఏం చేస్తామంటే 1 మోల్ ఆఫ్ ది ఓకేనా కార్బన్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే, సో కార్బన్ జనరల్గా ఎన్ని దాని అటామిక్ వెయిట్ ఎంత మనకి? 12 గ్రామ్స్. ఓకేనా, 12 గ్రామ్స్ ఉంటుంది కార్బన్ యొక్క అటామిక్ వెయిట్. సో 12 గ్రామ్స్ ఆఫ్ నేను కార్బన్ తీసుకొచ్చిననుకో, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 మోల్ ఆఫ్ కార్బన్ తీసుకొచ్చినట్టే. అర్థమవుతుందా? అంటే దాని వెయిట్ అనేది దాని మోల్స్కి ఈక్వల్గా ఉంటుంది. మాలిక్యులర్ వెయిట్ అనేది అంటే అటామిక్ వెయిట్ అనేది దాని మోల్స్కి ఈక్వల్గా ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి, ఆక్సిజన్ ఉంది.
ఏముంది ఆక్సిజన్. ఒక నిమిషం మై డియర్ స్టూడెంట్స్, ఏముంది నేను ఇక్కడ ఒక్క నిమిషం. మై డియర్ స్టూడెంట్స్, గివ్ మీ ఎ సెకండ్. ఎస్, మనకేముంది మై డియర్ స్టూడెంట్స్, ఒక్కసారి మనం లాస్ట్కి వెళ్దాం. Give me a second, my dear students. Slideshow. Start from the last కి వెళ్దాం. మన లాస్ట్ స్లైడ్ కదా. ఎస్, విల్ గో ఫర్ ద లాస్ట్ స్లైడ్. ఓకేనా, లాస్ట్ స్లైడ్ కి మనకి వెళ్దాం మై డియర్ స్టూడెంట్స్. చూడండి ఇక్కడ. ఎస్, లాస్ట్ స్లైడ్ కి వెళ్దామా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. యా, నాకు ఇంతకన్నా ఎక్కువ నెంబర్లు రావు, మీకు వస్తే మీరు చెప్పండి. చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ కాన్సన్ట్రేట్గా వినండి. కనిపిస్తుందా ఇప్పుడు? ఎస్, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ లెటస్ సే మనం ఏమనుకుందామంటే, మళ్ళీ నెక్స్ట్ పేజ్కి వెళ్ళదు, ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ మనకి ఎంత వెయిట్ ఉంటుంది అన్న, మనకి 16 గ్రామ్స్ అనేటువంటిది ఉంటుంది ఆక్సిజన్. ఆమె రైట్? ఓకేనా. ఇప్పుడు నేను 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ నాకు కావాలి అడిగింది అనుకో, 1 మోల్లో ఇంత నెంబర్ ఉంటుంది. మరి ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్ని నేను కొలవచ్చా? కొలవరాదు. కౌంట్ చేయొచ్చా? 10 కాదు, 10 20 సంవత్సరాలు మన జీవితాంతం కౌంట్ చేసినా కూడా ఇన్ని ఆక్సిజన్ ఆటమ్స్ని మనం కౌంట్ చేయం. ఇంకో ఇంపార్టెంట్ ఏంటి, అసలు ఆక్సిజన్ మన కంటికే కనిపించదు. కనిపిస్తుందా? కనిపించదు. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నామంటే 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ నేను వెయిట్ చేసి తీసుకొని వచ్చిన అనుకోండి, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దీంట్లో 1 మోల్ మనకి ఏమున్నాయి, ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నట్టే. 16 గ్రామ్స్ ఆఫ్ ఏంటి మనకి ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్ టు 1 మోల్ ఆఫ్ వాట్ నాన్న మనకి ఆక్సిజన్ అన్నట్టు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సోడియం ఉంది అనుకుందాం నాన్న, సోడియం. ఓకేనా, సోడియం నాకు 1 మోల్ ఆఫ్ సోడియం కావాలంటే ఏం చేస్తాను, ఒక సోడియం ఎంత 23 గ్రామ్స్ మనకి ఎంత, దీని యొక్క అటామిక్ వెయిట్, సోడియం యొక్క అటామిక్ వెయిట్ ఎంత, 23 గ్రామ్స్. ఓకేనా. 1 మోల్ ఆఫ్ సోడియం అంటే ఎంతనా మనకి 12 గ్రామ్స్ ఆఫ్. ఓకేనా, 1 మోల్ ఆఫ్ సోడియం తీసుకొని రమ్మంటే నేను వెళ్ళి, ఓకేనా, ఇన్ని లెక్క పెట్టడం కంటే ఒక చిన్న స్పూన్ తీసుకొని, ఓకేనా, వెయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి 23 గ్రామ్స్ ఆఫ్ సోడియం నేను జోకి తీసుకొని వచ్చిన అనుకో, అప్పుడు ఏమవుతుంది, 23 గ్రామ్స్ ఆఫ్ సోడియం అంటే మనకి 1 మోల్ ఆఫ్ సోడియం అన్నట్టే. అర్థమైందా? అంటే దాని యొక్క మోల్ దేనికి ఈక్వల్గా ఉంటుంది, అటామిక్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. అర్థమైందా? అటామిక్ మాస్కి ఈక్వల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ లెట్ us టాక్ అబౌట్ గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్. గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ది ఎలిమెంట్ ఎలా కనుక్కుంటాం, ఇప్పుడే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ నుంచి చూడండి, మనకి ద అటామిక్ మాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్. ఓకేనా, అటామిక్ మాస్ని మనం గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్టయితే దాన్ని మనం గ్రామ్ అటామిక్ మాస్ అని అంటాం నాన్న, గ్రామ్ అటామిక్ మాస్ అంటాం. ఓకేనా, ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ యొక్క అటామిక్ వెయిట్ అంతా ఎంత చెప్పుకున్నాం నాన్న, మనకి 16 అటామిక్ మాస్ యూనిట్ అని చెప్పుకున్నాం, 16 U అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ మనం యూని గ్రామ్స్లో చెప్తున్నాం. అర్థమైందా? సో ఇప్పుడు గ్రామ్ అటామిక్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ ఎంత మనకి, ఆక్సిజన్ 16, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, O2. సో 16 కాబట్టి 16 × 2 ఎంత మనకి 32 గ్రామ్స్. ఓకేనా, 32 గ్రామ్స్. ఇప్పుడు నాకు 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ నాకు కావాలి అని అడిగినాను, 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ కావాలని అడిగినట్టు నేను ఎంత, నాకు ఇప్పుడు ఎంత ఆక్సిజన్ తీసుకొని రావాలని, నేను 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ని వెయిట్ చేసేసి తీసుకొని వస్తే నాకు 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ ఉన్నట్టే. ఓకేనా. నెక్స్ట్, సో గ్రామ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఏ కాంపౌండ్ అండ్ ఇట్ ఈస్ మాలిక్యులర్ మాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద గ్రామ్స్. ఓకేనా, మాలిక్యులర్ మాస్ని మనం గ్రామ్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్టయితే అదే మనకి మాలిక్యులర్ మాస్ అనేటువంటి ఏమవుతుంది మనకి, అదే గ్రామ్ అటామిక్ మాస్ అనేటువంటిది అవుతుంది. ఓకేనా, గ్రామ్ మాలిక్యులర్ మాస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు H2O. H2O యొక్క గ్రామ్ అటామిక్ మాస్ ఎంత మనకి, ఇంతకుముందు H2O అటామిక్ మాస్ ఎంత వచ్చింది మనకి 18 AMU వచ్చింది. AMU అంటే U, అటామిక్ మాస్ యూనిట్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది, దాన్ని మనం గ్రామ్స్లో చెప్తున్నాం, 18 గ్రామ్స్ అని చెప్తున్నాం. దట్స్ ఇట్. అర్థమైందా? సో ద రిలేషన్షిప్ బిట్వీన్ ద మనకి మోల్స్, నంబర్ ఆఫ్ మోల్స్ అండ్ మాస్ అండ్ మోలార్ మాస్ M ఈస్ నంబర్ ఆఫ్ వాట్ మనకి ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్స్ N అండ్ అవగాడ్రో నెంబర్. వీటన్నిటి మధ్యలో రిలేషన్ ఏముంటుందంటే చూడండి, దిస్ ఇస్ ద రిలేషన్. నంబర్ ఆఫ్ మోల్స్ని ఎలా కనుక్కుంటామంటే మాస్ బై మాలిక్యులర్ మాస్. ఇప్పుడు మనకి ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఉందో కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం నేను, ఇప్పుడు H2Oలో ఆక్సిజన్ ఎన్ని మోల్స్ ఉందో ఎలా కనుక్కుంటా అంటే, ఫస్ట్ H2Oలో ఆక్సిజన్ మోల్స్ కనుక్కోవాలంటే ఆక్సిజన్ మాలిక్యులర్ వెయిట్ బై మొత్తం H2O యొక్క మాలిక్యులర్ ఆక్సిజన్ యొక్క మాస్ బై మొత్తం దీని యొక్క మోలార్ మాస్. ఏమంటే ఏంటంటే మనకి మాస్ ఏ ఆటం యొక్క మాస్ కనుక్కుంటామో ఆ ఆటం యొక్క మాస్ బై ఎంత,
ఎం అంటే మోలార్ మాస్, ఎం అంటే మనకి మోలార్ మాస్ అంటే మొత్తం మాలిక్యూల్ యొక్క మాస్ కనుక్కోవాలి. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ మోల్స్ని ఇంకెలా కనుక్కోవచ్చు, మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు ఏంటంటే మనకి ఇక్కడ ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకి మోల్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎంత వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా, దాన్ని మనం ఓకేనా ఇక్కడ పెట్టి అవగాడ్రో నెంబర్తో డివైడ్ చేసినట్టయితే మనకు వస్తుంది. ఓకేనా, ఇలా కనుక్కోవచ్చు, ఇలా కనుక్కోవచ్చు, ఎలాగైనా కనుక్కోవచ్చు అన్న మనకి. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఇక్కడ వరకు చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అన్న మనకి టుడేస్ టాపిక్ మై డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడతో మనకి ఆటమ్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ మొత్తం ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, బాయ్.